దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేను నడుచు మార్గం ఆయనకి తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడదును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. మన తలంపులను, ఆలోచనలను గ్రహించగలిగిన దేవునికి మనం నడిచే మార్గం, చేయబోయే పనులు కూడా తెలుసు. ఒక్కొక్కసారి మనకి అనేక శోధనలు వస్తాయి. మన తప్పు ఏమీ లేకపోయినా నిందల పాలవుతాం. నలుగురిలో ఆరడి పడతాం. జరగాల్సిన పనులు జరగవు. ఆలస్యం మీద ఆలస్యం అవుతూనే ఉంటాయి. మన చుట్టూ ఉన్న వారిని చూస్తే మనం చాలా వెనకబడిపోయినట్లు, ఇంకా జీవితంలో స్థిరపడినట్లు అనిపించదు. ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి? నేనేం తప్పు చేశాను? ఇంకా ఎన్నాళ్ళు ఇలా అనే ప్రశ్నలు నిత్యం వేధిస్తూ ఉంటాయి. అయితే ఏ భక్తుడు చెబుతున్న మాట, శోధించిన మీదట నేను సువర్ణముగా మారెదను అని. బంగారం మనకి ఎంతో అమూల్యమైనది కదా అండి. చాలా జాగ్రత్తగా దాచిపెడతాం. ఎవరైనా ఏదైనా మంచి చేస్తే సువర్ణాక్షరాలతో వారి పేరు లిఖించారు అని చెబుతాం. మనలో ఉన్న మనకు కనపడిన మాలిన్యాలు పోవాలని శోధనలు కలగవచ్చు. కాబట్టి భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ వందనాలు.